ఈశ్వరి ఎల్లప్పుడూ కాపాడక్షించుగాక బ్రహ్మదేవుడు అని పేరు పెట్టి బ్రహ్మలోకి రాసింది గోవింద. ఈ రెండో వాణ్ణి పిలిచి బాబు ఈ భూలోకములో కలియోగమందున నీ పేరే మహావిష్ణు. బాబు నీ పేరేమిటమ్మా? కనుకెట్టయ్యన మహావిష్ణు అని పేరు పెట్టి వైకుంఠ పట్ట రాసిన గోవింద. ఈ మూడో వాడు పిరికివాడు, చిన్నవాడు పిరికివాడా చాలా గట్టివాడు. అవునండి అమ్మా గౌరీ శంకరుడు. ఏం పేరమ్మా నీ పేరు? కట్టప్ప. చిన్న కట్టప్ప, పెద్ద కట్టప్ప. ఈ కట్టప్ప బొబ్బర్లం కట్టప్ప. ఇదిగో మహాతల్లి బొంతగప్ప. ఇదిగో మా పొండుగప్ప. గౌరీ శంకరుడు అని పేరు పెట్టి కైలాసం రాసిన గోవింద. మరి ముగ్గురికి రాజ్యాలు పంచిందమ్మా. అయితే అమ్మా ఎవరో రాజ్యాల వారు వేరోతున్నారమ్మా. వారు ఎలాగా ఉన్నారు? ఆది దేవుళ్ళు ఎవరో రాజ్యాల వారు ఎలాగా ఉన్నారు? ఎవరు రాజ్యాల వారు ఎలా ఉన్నారు? తల్లి అడవిళ్ళ తల్లి ఉండిపోయిందా? అడవిళ్ళ తల్లి ఉండిపోయిందా? తల్లి కడ తిరుగుతుందా? కండల్లా తల్లి కడ తిరుగుతుందా? మహాతల్లికి అడవులో ఉంటుండగా ఆకలి పుట్టుకొచ్చిందమ్మా. అడవులో భోంచేయడానికి ఏముంటాయి? పళ్ళు ఫలాలు ఉంటాయండి. ఎన్ని పళ్ళు తిన్నా గాని మహాతల్లికి ఆకలి బాధ తీరటలేదు. నా ఆకలి బాధను ఎలా తీర్చుకోను, ఎలా ఆపుకోను? కొన్ని కారణాల వల్ల అడవంతా గ్రహిస్తుంది. ఈ కలియోగం పెరగడానికి అడవులో వృక్షం పుట్టింది. ఆ వృక్షానికి ఒక పండు జన్మించింది. పండుని చూసి అలా భృంజింది గోవింద. ఆ పండుని భోంచేయగానే ఆ తల్లికి ఆ సమయంలో పుట్టాయండి. అప్పుడే పుట్టాయి కామవృక్షాలు. అప్పుడే పుట్టాయి కామవృక్షాలు. అప్పుడే పెరిగాయి కామవృక్షాలు. అప్పుడే పెరిగాయి కామవృక్షాలు. తల్లికి పండిని భోంచేయగానే కామాలు పుట్టుకొచ్చాయి. ఈ కామాన్ని ఎవరు తీరుస్తారు? అవుతుంది ఎవరి దృష్టిలో చూస్తుంది? వా తల్లికి ముగ్గురు కనిపిస్తున్నారు. ఎవరంటే? బ్రహ్మదేవుడు వచ్చాడా? వచ్చాడండి. ఏమంటున్నాడు? వచ్చాడు సార్. మహావిష్ణు ఈయనేమంటున్నాడు? గుడ్ మార్నింగ్ టీచర్ అమ్మ సెత్తమ్మ కూర్చో. పొడి సెత్తమ్మ మేడం కదమ్మా. సెత్తమ్మ కూర్చో. కూర్చో కూర్చో. గౌరీ శంకరుడు ఆయన వచ్చాడండి. ఈయనేమంటున్నాడు? పడుకుంటా అమ్మకి టైం కూర్చో. ఈ ముగ్గులకు నా కామాన్ని తీరుస్తారు.